అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారికి ఏప్రిల్ 25 శుక్రవారం రోజున ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో జరిగేది ఇదే. అయితే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఈరోజు వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన మీద గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2-3 పాదాలు, హస్త 1-2-4 పాదాలు, చిత్త 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది అసలు బయటికి చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తుంటారు. అయితే ఈ యొక్క 2025 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక, ఈ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీరు ఒక అత్యద్భుతమైన అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వారు కారణంగా ఉన్నారు. అయితే ఈ యొక్క ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారికి కూడా ఇద్దరు ఆడ మనుషులకి ఒక మగ మనిషికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. కానీ వారి మోటివేట్ చేయడం ద్వారా లేదా వారి యొక్క మాటల వల్ల మీరు స్ఫూర్తిని పొందుకొని ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అంటే వారి యొక్క ప్రోత్సాహంతో అవకాశం రావడం జరిగింది. ఇదివరకు ఎప్పుడైనా సరే మాటల సందర్భంలో వారు మాట్లాడిన మాటలు మీ యొక్క మనసులో ఈ విధంగా అవకాశం కోసం ప్రయత్నించేలాగా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. లేదా ఈరోజు అనుకోకుండా వారి యొక్క మాటల ద్వారా ఒక ప్రయత్నం చేసే అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోవచ్చు. కానీ వారి వల్ల మాత్రం ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక, కన్యా రాశి వారు చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి అవకాశాలు రాక, పార్టీలో గుర్తింపు దొరకక మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు మీరు చేసే మంచి పని మీకు పార్టీలో గుర్తింపే రాదు, సమాజంలో మంచి చక్కటి గుర్తింపును తీసుకొస్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తుకు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు సానుకూల ఫలితాలు పొందుకుంటారు. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో కూడా ఒకరికి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం అనేది గడవబోతుంది. అయితే శుభ ఫలితాల కోసం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కన్యా రాశి వారికి మిశ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడును. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రారంభించేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో లాభిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి.
స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను ఏర్పరుస్తాయి. ప్రారంభించేటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా అనిపిస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఆస్తులు వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. సహాయ సహకారాలు అందడం. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి మన్నలను ఏర్పరచుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరోలేనటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీరు యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగడం. శారీరక శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. శుభకాలం అని చెప్పుకోవచ్చు. స్వస్థన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. అదేవిధంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడం. అజ్ఞాన ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా కీలక వ్యవహారాల్లోని విధానమే ప్రధానము అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. అవగాహనతో ముందుకు సాగుతారు. అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా కలహాలు లేకుండా జీవితాన్ని వరిస్తారు. ఇతర విషయంలో జోక్యం పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. మీరు ముందుకు సాగుతారు. ప్రశంసలు అందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క చిత్తశుద్ధి ముందుకి నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాస్తుదోష పరిపూర్ణంగా చూసుకుంటారు. అనవసరమైన ఖర్చులు తొలగును. బంధువులతో సంతోషం ఏర్పడుతుంది. విజయ సిద్ధి కలదు. బుద్ధి బలంతో పనిచేసి అధికారుల నుంచి అనుకూలతను ఏర్పరచుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తమ పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. ఆనందంగా పనిచేస్తారు. గొప్పవారు అవుతారు. కీలక వ్యవహారాల్లోనే తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును. ఆధ్యాత్మికంగా శుభకాలం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించబోయే పనులలో కాలానుకూలంగా ముందుకు సాగుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. అదేవిధంగా ఉన్నత విలువలను ఏర్పరచుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు అందడం. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. సహాయ సహకారాలు అందడం. నూతన వాహనాలు ఏర్పడడం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. చేపట్టినటువంటి పనుల్లోని విజయాన్ని సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందడం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. అదేవిధంగా సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందడం. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆత్మవివాహాలు తొలగును. నూతన వ్యాపారులు సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీరు నూతన కార్యక్రమాల్లో ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతాలు పెరగడం. బంధుమిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు. ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో మీకు ప్రతిభతో ఆకట్టుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్నేహితుల సలహాతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలు పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కీర్తిని గడిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.
కాబట్టి చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. కాబట్టి కన్యా రాశికి వారికి ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.